ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్గా ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారగట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మనం ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. వాళ్ళకి ఎలా ఉంటుంది శని వక్రగతి అయితే అంటే మనం మాట్లాడుకునేది ఏంటి 138 days అంటే ఒక 3 months ప్లస్ అనుకుందాము. సో వీళ్ళకి ఏంటంటే మనం చూసామంటే 11వ ఇంట్లో శని చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే కుంభశని. అలాగే చూసామంటే మేషరాశి వాళ్ళకి 2వ ఇంట్లో జూపిటర్ సంచారం జరుగుతుంది. అందుకోసం ఏమవుతుందంటే వీళ్ళకి కెరియర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం ఎప్పటికైనా ప్లానెట్స్ ట్రాన్సిట్స్ అంటే గోచారం చూసుకున్నప్పుడు 3, 6, 11 పొజిషన్లో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. దాన్ని బట్టి మనం చూసాము అంటే ఇప్పుడు 11th నుంచి 10th చూస్తాం. వక్రగతి అయినప్పుడు
శని ఏమో 10వ ఇంటిని చూస్తున్నారనమాట. అంటే కెరియర్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి బాగుంటాయి వీళ్ళకి, ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి. అందరికీ కావాల్సింది ఏంటి, అందరూ ఇప్పుడు అడిగేది ఏంటి, కెరియర్ బాగుండాలని అడుగుతున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది డబ్బు, అంటే సంపాదన ఎలా ఉంటుంది అనేది. సో వీళ్ళకి కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఎస్పెషలీ ఫైనాన్షియల్ పొజిషన్లో. అంటే ఏం చెప్పాలి, కెరియర్ విషయంలో కూడా బాగానే ఉంటుంది కానీ చాలా మార్పులు అనేవి జరుగుతాయి వీళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎవరితో పై వాళ్ళతో పెట్టుకోకూడదు అని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మిశ్రమం అని చెప్పాము, బాగానే ఉంటుందనే చెప్తున్నాం కానీ 10th చూసినప్పుడు ఏమవుతుందంటే జాతక రీత్యా కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి అసలు బాగుండదు అనమాట. సో కెరీర్ విషయంలో, కెరీర్ పాత్రలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టే ఏంటంటే లైఫ్ అంతా ఇప్పుడు నడుస్తోంది ఈ కాలంలో. సో జాగ్రత్తగా ఉండాలి. పై వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే మెరుగుపడుతూ ఉంటుంది అనమాట. మెరుగుపడుతుంది, తప్పక బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే కనుక ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక, కెరియర్ విషయంలో కొంచెం యాంగ్జైటీ, ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి పై చదువులకి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కెరియర్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలంటే బిజినెస్ పీపుల్కి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్ వేరే పెడదాము అనుకున్న వాళ్ళందరికీ కొంచెం ఈ 138 days కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది కొత్తది ఏది మొదలెట్టద్దు. ఛాన్సెస్ ఏంటంటే ముందుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, అంటే మీకు లాభం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. వక్రగతికి స్పెషల్గా మనం చెప్పుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. హనుమంతుడిని కోల్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఎప్పుడు చేయాలి అంటే అది శనివారం చేసుకోవాలి. ఎందుకంటే మిశ్రమం అలాగే కొంచెం బాగానే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం మేషరాశి వాళ్ళకి వక్రగతి మూలాన్ని. బట్ పరిహారం చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో, అంటే ఏంటి మనం మాట్లాడుకునేది 138 days 140 days వక్రగతి. సో లాంగ్ టర్మ్ అంటే ఇంకా లైఫ్ ఉంటుంది కదా. సో అప్పటికి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు పూజలు చేసుకోవడం కూడా ఏదైనా సరే సాటర్డే, ఎందుకంటే చాలా మందికి కులదేవతలు ఉంటారు, వాళ్ళ ఇంటి అంటే కులదేవతలు అంటే వాళ్ళ ఇంటి దేవతలు ఉంటారు, లేకపోతే ఒకళ్ళని నమ్ముతారు కదా. మనకి చాలా మంది ఏంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, అది కూడా మనం సాటర్డే చేస్తాం. అవన్నీ చేయొచ్చు. స్పెషల్లీ ఏంటంటే డబ్బు కోసం కానీ లేకపోతే కెరియర్ కోసం కానీ చేసేది ఏంటంటే మనం హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది. ఎందుకంటే మనకి తొందరగా పనులు అవ్వాలంటే హనుమంతుడిని కొలవడం మంచిది. అలాగే హనుమాన్ చాలీస చేయలేము అన్నవాళ్ళు హనుమంతుడి గుడికి వెళ్ళి ఆకుపూజ చేయించుకోవచ్చు. ఇంకా చేస్తూ ఉంటారు కదా, అంటే ఆకుపూజ ఒకటి కాకుండా గారెలు వేస్తారు, ఇట్లాంటి ఏమైనా పూజలు చేసుకోవడం అనేది తులసి దళంతో చేస్తారు. ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. తప్పక చేసి చూడండి. ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం, వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి. అలాగే ఏంటంటే వీళ్ళు 1-2 సార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందన్నమాట. తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ 3 నెలల విషయాలే అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ పనులు అవ్వవు కదా. సో కొన్ని పనులు పక్క వాళ్ళతో కూడా మనకి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు, ఎందుకంటే ఎల్నాడ్స్ అనే ప్రభావం ఒకటి ఉంది. శని ఏమో వక్రమైంది, అంటే ఏంటంటే 12వ ఇల్లు మనం చెప్పుకోవాలి, తనుభావం అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది.
దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట. తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. శని ఏంటంటే కర్మకారకుడు, అలాగే ఏంటంటే ఆయుకారకుడు కూడాను. సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది. తప్పక వాళ్ళు దూరపు దేశాలు వెళ్తారు, మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి. ఈ 3 నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు. బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి. రెమెడియల్ పరిహారాలు చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే శని చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పరిహారాలు చేసి చూడండి, చాలా బాగుంటుంది.